చూడండి హ్యాండ్స్కి ఎప్పుడు కూడా మనం ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసేయాలి. అంటే ఇప్పుడు 2 హ్యాండ్స్ ఇందులోనే వచ్చేస్తాయి. 4 మడతలుగా ఉంది కదండి, ఇప్పుడు 2 హ్యాండ్స్ మనకు ఇందులోనే వచ్చేస్తాయి. ఇలా పెట్టేసి కింద సైడు హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కటింగ్లోకి చేసేసేయండి. హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే ఇలా. అలాగే కుట్టు కోసము 1/2 ఇంచు, ఒకవేళ 1/2 ఇంచు కాకుండా మీరు తూర్పై చేయాలనుకుంటారు కదా 1 ఇంచు తీసుకోవాలి. 1 ఇంచుకి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇది హెమ్మింగ్ లేకుండా బ్లౌజ్ అండి, కాబట్టి 1/2 ఇంచ్ అనేది తీసుకున్నాను. మీ ఆది బ్లౌజ్ తీసుకొని ఇక్కడ కరెక్ట్గా ఇలా, ఇది బ్యాక్ సైడ్ అండి, మీరు గమనించండి. నేను ఇక్కడ సైడ్ వేసాను అనేది గమనించాలి. ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్ వచ్చేటట్టు వేసుకోవాలి హ్యాండ్ని. ఫ్రంట్ పార్ట్ సైడు లోత్ అనేది తీస్తాం కాబట్టి అది వేయకూడదు. ఇలా కరెక్ట్గా పెట్టేసి హ్యాండ్ కుట్టు దగ్గర ఒక మార్కింగు, ఇక్కడ చూడండి చంకభాగం కుట్టు దగ్గర ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్లు, షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్లు ఇలా తీసేసి, ఇప్పుడు మనం ఎక్స్ట్రా కోసం ఇక్కడ పెట్టాం కదా, దీన్ని ఇలా స్ట్రేట్గా వేయాలి. మార్కింగ్ ఎప్పుడు కూడా స్ట్రేట్గా వేసి ఇక్కడనేమో మనము 1.5 ఇంచ్ స్ట్రేట్గా ఉండాలి. ఇలా స్ట్రేట్గా ఉంది కదండి. ఇక్కడ మనకు చంకడం ఎంత వచ్చిందో చెక్ చేద్దాం ఒకసారి. చూడండి కరెక్ట్గా వచ్చింది. 30 బ్లౌజ్ కాబట్టి ఇది 2 కరెక్ట్గా ఉంది. 2 పెట్టుకోవచ్చు, 2.5 కూడా పెట్టుకోవచ్చు. మనకు ఆది బ్లౌజ్తో ఉంది కాబట్టి కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఇలా మీ వైపు అనేది వేసేసి ఇలా ఇలా జస్ట్ ఇలా హైబ్రో టైప్గా రావాలండి. ఎప్పుడు కూడా మీకు క్లాత్ మీద రాకపోతే పేపర్ మీద ఇలా కట్ చేసేసి క్లాత్ మీద పెట్టి కూడా కటింగ్ అనేది చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను ఇలా ఒక టక్ అనేది ఇవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మాకు వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎవరికి నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.